వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అటు వల్లభనేని వంశీ ఇటు కొడాలి నాని వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారా అంటే గత కొన్ని రోజులుగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, గత వారం రోజులుగా కృష్ణా జిల్లా వైసీపీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దీన్నే నిజం చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు, సిట్టింగుల మార్పు పేరుతో ఆయన చేసిన ఒక హడావిడి మొత్తం వైసీపీలోనే ఒక అల్లకల్లోలానికి, ఒక దుమారానికి కారణమవుతోంది. ఈరోజు నువ్వా నేనా అన్న తేడా లేకుండా సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ ఎమ్మెల్యేల వరకు, అదేవిధంగా మంత్రుల దగ్గర నుంచి ఎంపీల వరకు జగన్మోహన్ రెడ్డి తీరు మీద మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లైక్ బాలినేని మొదలుకొని పార్థసారథి లాంటి చాలామంది నేతలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ అటాకే చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున కొడాలి నాని, వంశీ లాంటి వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో సైలెంట్ అవడం, ఇప్పటికే టికెట్ల మార్పు మీద వంశీ లాంటి వాళ్ళకి స్థానచలనం ఉంటుందనే అంశం మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అధికారికంగా ఒక ప్రకటన కూడా రేపో మాపో రాబోతోందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే వంశీతోని అటు కొడాలి నాని లాంటి వాళ్ళతో ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి చర్చించారన్న ప్రచారం కూడా ఉంది. సో ఇంత జరుగుతున్నా అటు వంశీ కానీ ఇటు కొడాలి నాని కానీ పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరు కూడా సైలెంట్ కావడం ఈ రోజున. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా వీళ్ళిద్దరూ తిరుగుబాటుకే సిద్ధమవుతున్నారా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. దాని వెనుక ఎంతో కొంత నిజం కూడా లేకపోలేదు. మనం చూసినట్లయితే ఎన్నోసార్లు వాళ్ళ పొలిటికల్ ప్రస్థానం గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. సో కొంచెం ప్యారలల్గా అటు ఇటు వంశీతో పోలిస్తే కొడాలి నానినే రాజకీయాల్లో సీనియర్ అనుకోవాలి. అతి సామాన్య కార్యకర్తగా కొడాలి నాని ఎంట్రీ ఇచ్చున్నారు పార్టీలోకి. ఆ తర్వాత రోజుల్లో అటు హరికృష్ణ ఫ్యామిలీకి ఆయన దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలకు, ఎన్టీఆర్ సినిమాలకు కూడా ఆయన ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ సాన్నిహిత్యం కారణంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు కొడాలి నానికి ఆ రోజు టికెట్ కేటాయించడం జరిగింది, గుడివాడ టికెట్. 2004లో మొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు అక్కడ నుంచి. ఇక 2009లో కూడా మరోసారి ఎమ్మెల్యే కావడం జరిగింది. 9 తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్తగా పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల కంటే ముందు కొడాలి నాని వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో నానికి ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. ఎస్పెషల్లీ నానిది కమ్మ సామాజిక వర్గం అనే విమర్శలు కొన్ని వచ్చిన పార్టీలో, బట్ ఆ స్థాయిలో నానిని ఓన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో 2014 ఎన్నికల్లో కూడా నానికి సేమ్ గుడివాడ టికెట్ ఇవ్వడం జరిగింది జగన్. నాని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో అసెంబ్లీలో అడుగు పెడతమే కాదు, గుడివాడిని ప్రత్యేకంగా తనకంటూ ఒక కంచుకోటుగా మార్చుకోగలిగారు సక్సెస్ఫుల్గా నాని. అయితే ఆయన అప్పటి నుంచి కూడా అటు అసెంబ్లీలోనైనా ఇటు బయట అయినా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఆ రోజున్న అధికార పార్టీ టీడీపీకి ఒక నిజంగానే ఒక పక్కలో బల్యంలా మారారు ఆయన. సో చంద్రబాబు నాయుడు మొదలుకొని లోకేష్ వరకు, పార్టీలో సీనియర్లు మొదలుకొని చంద్రబాబు నాయుడు ఇంట్లో లేడీస్ వరకు ఎవరినైనా విమర్శించాలంటే కొడాలి నాని లాంటి వాళ్ళే ఆ రోజు ముందుండేవాళ్ళు. ఎన్నోసార్లు నాని చేసిన విమర్శలు అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా వివాదాస్పదం అవుతూ వచ్చాయి. సో అలాంటి కొడాలి నానిని చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు దేవినేని అవినాష్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి గుడివాడలో ప్లాన్ చేయడం జరిగింది 2019 ఎన్నికల్లో. కానీ అవినాష్ గట్టి పోటీ కూడా కొడాలి నానికి ఇవ్వలేకపోయారు. అక్కడ స్థానిక నేతలందరినీ కూడా, పిన్నంనేని ఫ్యామిలీని, రావు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు ఏకం చేసిన ఆ రోజు కొడాలి నాని మాత్రమే గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ఒక వేవ్ కావచ్చు, ఆయనకున్న సోలో ఇమేజ్ కావచ్చు. సో ఆ గెలిచిన కొద్ది రోజుల్లోనే కొడాలి నానితో పాటు అవినాష్ వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక పార్టీ అధికారానికి వచ్చింది. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక 151 సీట్లతోనే ఆయన సీఎం కూడా కావడం జరిగింది. తన తొలి క్యాబినెట్లోనే ఆయన కొడాలి నానికి కీలకమైన మంత్రి పదవి, అది కూడా సివిల్ సప్లై శాఖ మంత్రిగా మంత్రి పదవి కూడా ఇచ్చున్నారు. ఇక ఆయన మామూలుగా ఎమ్మెల్యేగా ఉంటేనే ఆయన నోటి ధాటిని ఎవరూ తట్టుకోలేరు. అలాంటిది ఆయన ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా కొడాలి నాని చేసిన విమర్శలు ఎన్నోసార్లు మొత్తం ఆయన వివాదాస్పదంగా మార్చాయి. ఆయన కామెంట్స్ని కానీ, ఆయన యాటిట్యూడ్ని కానీ, అటు అసెంబ్లీ అయినా అది బయట అని చూడకుండా కొడాలి నాని చేసిన విమర్శలు ఎన్నోసార్లు టీడీపీ నేతలకు కూడా ఆయన సాఫ్ట్ టార్గెట్ కూడా అయ్యాడు. ఎన్నోసార్లు వివాదాస్పదం కూడా అయినాయి అటు అమరావతి దగ్గర నుంచి అనేక విషయాల్లో. ఇక చంద్రబాబు నాయుడు ఇంట్లో లేడీస్ని కూడా, ఆయన భార్య, ఆయన కోడలను కూడా వదిలిపెట్టుకున్న ఆయన చేసిన కామెంట్స్ కూడా ఎన్నోసార్లు కలకలం కూడా సృష్టించాయి. అటు చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకు కూడా ఇలాంటి కామెంట్స్ కారణమయ్యాయి. సో ఇవన్నీ కూడా, బట్ ఇన్ని రకాలుగా నాని అవుట్ ఫోకస్ అవుతూ వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన్ని మంత్రి పదవి నుంచి పక్కకు తప్పించారు రెండోసారి ప్రక్షాళన సమయంలో. అయితే అప్పటి నుంచి కూడా నాని పూర్తిగా సైలెంట్ అయి ఉన్నారు. తన ఆరోగ్య కారణాలతో ఆయన సైలెంట్ అయ్యారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ 1 అంశాల్లో ఎప్పుడు కూడా ఇప్పటికీ చంద్రబాబు టార్గెట్ చేస్తూనే ఉంటూ వస్తున్నారు. కానీ బట్ అంత అగ్రెషన్ మాత్రం నాని పక్కన పెట్టేశారన్న విమర్శలు ఉన్నాయి. అందుకు కారణం కూడా ఏంటనేది మనం చెప్పుకుందాం. ఇక వంశీ కూడా సేమ్ ప్రస్థానం అలాగే ఉంటుంది. అయింది 2000 ఆయన పూర్తి స్థాయిలో ఒక సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చినారు. పరిటాల రావు అనుచరుడుగా ఆయనకి పేరుంది. సో ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే 2009 ఎన్నికల్లో వంశీని తీసుకొచ్చి విజయవాడ ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. బట్ ఆ ఎన్నికల్లో లగడపాటి చేతిలోని వంశీ ఓడిపోయినారు. అప్పటికి ఆయన ఎంపీ ఒకసారి 2004లో. సో వంశీ ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు పార్టీలోనే అలా కంటిన్యూ అవుతూ వచ్చారు. ఇక తీరా
14 దగ్గరికి వచ్చేటప్పటికే వంశీకి చంద్రబాబు నాయుడు గన్నవరానికి పంపించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్పటికే ప్రజారాజ్యం నుంచి కేసీఆర్ నాని విజయవాడకి రావడం కారణంగా ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. సో ఆ రోజు చూసినట్లయితే మనం గన్నవరంలో దాసరి బాలవర్ధనరావుని పక్కకు పెట్టి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు వంశీకి టికెట్ ఇచ్చారు. వంశీ చాలా నేరోతో ఆ రోజు దుట్టా మీద గెలవడం జరిగింది. ఇక ఆ తర్వాత వంశీ స్వపక్షంలో కూడా విపక్షంలాగే వ్యవహరించారు. పార్టీ అధికారంలో ఉన్న అటు సీతారామాంజనేయుల దగ్గర నుంచి అనేక ఇష్యూస్లో జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడం నడి రోడ్డు మీద. సో ఇలాంటి అంశాల్లో వంశీ ఎప్పుడు కూడా దేవినేని ఉమా లాంటి వాళ్ళని టార్గెట్ చేయడం ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ వచ్చారు. అయినా అలాంటి వంశీకి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మొన్నటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి అంత ఫేవర్గా వంశీ పనిచేసిన మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మరోసారి వంశీకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో గన్నవరం నుంచి మరోసారి వంశీ గెలుచున్నారు. యార్లగడ్డ వెంకట్రావు లాంటి ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వంశీకి వ్యతిరేకంగా నిలబెట్టిన సో యార్లగడ్డ కూడా ఓడిపోవడం జరిగింది చాలా స్వల్ప మెజారిటీతో వంశీ మీద. అయితే వంశీ గెలిచిన వెంటనే కొడాలి నానితో వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఆ పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు. సో అప్పటి నుంచి కూడా ఇక వంశీ కొడాలి నాని ఆవహించినట్లుగానే పనిచేశారు వైసీపీలో చేరిన దగ్గర నుంచి. చాలా తీవ్ర స్థాయిలో అటు లోకేష్ని చంద్రబాబు నాయుడిని విమర్శలు చేసిన తీరు కూడా ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కారైనా ఇక భువనేశ్వర్ లాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వంశీ చేసిన కామెంట్స్ చాలా దూరమే వెళ్ళాయి. ఆయన వెంట నడిచిన టీడీపీ క్యాడర్ కూడా ఆయనకు వ్యతిరేకమవుతున్న పరిస్థితి ఉంది. ఇక యార్లగడ్డ వెంకట్రావు వంశీ మీద తిరుగుబాటు జెండా జగన్ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఈరోజు టీడీపీ జెండా కప్పుకొని రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నారు టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇక దుట్టా వర్గం అయితే మాత్రం వంశీకి ఈరోజు టికెట్ ఇస్తే ఒప్పుకోమని చెప్తూ వస్తోంది. ఇక వంశీకి పూర్తి స్థాయిలో ఇలాంటి సఫికేషన్ ఎదురవుతున్న సమయంలోనే నాని మంత్రి పదవి నుంచి తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. సో వీళ్ళిద్దరూ కూడా అప్పటి నుంచి పూర్తి స్థాయిలో సైలెంట్ అయి ఉన్నారు. ఎక్కడ కూడా ఏ చిన్న అంశం వచ్చినా చంద్రబాబు మీద మాటలతో విరుచుకుపడే వీళ్ళిద్దరూ కూడా దాదాపు ఏడాది కాలంగా పూర్తి స్థాయిలో ఒక డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళారు. అటాకింగ్ మోడ్ను వదిలిపెట్టేసి అనే ఒక విమర్శలు అయితే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మనం చూసినట్లయితే వంశీని గన్నవరం కాకుండా ఆయన్ని ఏదైతే గన్నవరం అండ్ దెన్ పూర్తి స్థాయిలో గుడివాడలో కూడా జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే గన్నవరంలోనే వంశీకి యార్లగడ్డ లాంటి వారిని నిలబడినట్లయితే ఈజీగా ఆయనే గెలుస్తారన్న అంచనాలతోనే ఆ సర్వేలు కూడా రావడంతోనే ఈరోజు గన్నవరం నుంచి వంశీని పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న లీకులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వంశీకి విజయవాడ టికెట్ కూడా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయబోతున్నారన్న చర్చ ఉంది ఎంపీ టికెట్ను. బట్ వంశీ మాత్రం ఈరోజు గన్నవరంలోనే గెలవలేని పరిస్థితిలో విజయవాడ కేసీఆర్ నాని లాంటి వాళ్ళని ఢీకొనడం కష్టమని అంచనాలు వేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పబోతున్నారన్న చర్చ ఉంది. అయితే అంత ధైర్యం వంశీ ఎంతవరకు చేస్తారనేది ఒక వాదన అయితే, మరోవైపు చూస్తే ఇదే వాదనను తన ఫ్రెండ్ అయిన కొడాలి నానితోనే జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పించాలని వంశీ చూస్తున్నారని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే గుడివాడ టికెట్ విషయంలో కొడాలి నానిని పక్కన పెట్టి వేరే వాళ్ళకైతే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఆలోచన అయితే చేయట్లేదు. బట్ తీరా టికెట్ల కూర్పు అనే అంశం తెర మీదకి వచ్చినట్లయితే కొడాలి నానికి కూడా షఫ్లింగ్ తప్పదేమో అన్న ఒక వాదన అయితే వినిపిస్తుంది. బట్ సోఫార్ అయితే కొడాలి నాని వైపే జగన్ మొగ్గు చూపుతూ వస్తున్నారు. అయితే ఈ రోజున వంశీ టికెట్ విషయంలో చాలాసార్లు ఆయనకి దుట్టా వర్గం నుంచి యార్లగడ్డ వర్గం నుంచి సఫికేషన్ ఎదురవుతున్న పరిస్థితుల్లో కూడా స్వయంగా కొడాలి నానినే వంశీకి గన్నవరం టికెట్ వంశీకి అంటూ కూడా తానే జగన్మోహన్ రెడ్డి తరహాలో అనౌన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటీవల వంశీని ఎప్పుడైతే ఎంపీగా పంపించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు అప్పటి నుంచి కొడాలి నాని కూడా పూర్తి స్థాయిలో సైలెంట్ అయి ఉన్నారు. ఈ రోజున కొడాలి నాని వంశీ తరపున రాయబారం తీసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినట్లయితే వంశీ పోటీ చేయకుంటే నువ్వే పోటీ చేయాలి విజయవాడ ఎంపీగా అని జగన్మోహన్ రెడ్డి చెప్పే అవకాశం కూడా ఉంది. ఆ దిశగా వైసీపీ అధిష్టానం కొడాలి నానికి కూడా ఇండికేషన్ ఇస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ నాని ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా ఉన్నారు కమ్మ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ విజయవాడ ఎంపీగా. సో అలాంటి నేతను ఢీకొట్టాలి అంటే అదే స్థాయిలో అదే సామాజిక వర్గం నుంచి రిప్రజెంట్ చేస్తున్న నేతలైతేనే కరెక్ట్ అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. ఈ క్రమంలోనే వంశీ మీద ప్రెజర్ తీసుకొస్తూ ఉన్నారు. వంశీ మాత్రం పూర్తి స్థాయిలో ఒక డైలమాలు ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోతా అనే అంచనాలు ఉన్నాయి. అటు ఎంపీగా వెళ్లేందుకు కూడా ఆయన సుముఖంగా లేరు. అంత ఎఫర్ట్ పెట్టలేని స్థితిలో ఉన్నానంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో కొడాలి నానిని తన తరపున రాయబారంగా పంపిద్దామంటే అక్కడి నుంచి కొడాలి నానినే ఎంపీగా పోటీ చేయమనే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యార్లగడ్డ లాంటి వాళ్ళు టీడీపీ నుంచి బరిలో దిగినట్లయితే తన ఓటమి ఖాయమని కూడా వంశీ ఒక డైలమాలో ఉన్నారు. నిజంగానే వంశీ ఈసారి గన్నవరంలో సోలోగా ఫైట్ చేసేందుకు కూడా ఆయన వెనకడుగు వేస్తున్నారని చర్చ ఉంది. అవసరమైతే మొన్న ఇటీవలే ఆయన ఎన్నికలకు ముందు కూడా తెలంగాణ ఎన్నికల ముందు కూడా మాట్లాడారు. ఇప్పటికే తాను 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, ఇక నాకు కావాల్సిందే ఉంది, ఇక పోటీ చేయకపోయినా పర్లేదు అన్న విధంగా ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు ఒక డైలమాలోనే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా ఆయన వంశీ తన రాజకీయ భవిష్యత్తు ఏంటా అనేది నిర్ణయించుకోలేకపోతున్నారని చర్చ జరుగుతోంది. మరోవైపు కొడాలి నాని వంశీ తరపున వకాలు తప్పుచుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్దామన్నా విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనే ఒక బూమరాంగ్ తన మీద పడుతుందేమనే ఆందోళనలో కొడాలి నాని ఉన్నారు. మరి ఈరోజు వంశీకి ఇంత చేసి వంశీకి జగన్మోహన్ రెడ్డి టికెట్ కానీ ఇవ్వకుండా పక్కన పెడితే మరి ఆయన్ని స్వయంగా పార్టీలోకి తీసుకొచ్చిన కొడాలి నాని ఏం చేయబోతున్నారు? వీళ్ళిద్దరి మధ్య కూడా డ్రిఫ్ట్ వచ్చే అవకాశం ఉందన్న చర్చ అయితే ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కారణాలతోనే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తే అది రేపటి ఎన్నికల నాటికి ఎంత దూరం
దూరం వెళ్తుందన్న ఒక డైలమా కూడా వాళ్ళలో ఉంది. అందుకే ఈ డైలమాతోనే పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరు కూడా సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరుగుతుంది. ఈవెన్ కొడాలి రోజా లాంటి వాళ్ళైనా టికెట్ రాకపోయినా మేము వైసీపీతోనే ఉంటామని చెప్తున్నారు. కానీ కొడాలి నాని లాంటి వాళ్ళు ఈ మార్పులకు సంబంధించి ఇప్పటిదాకా ఒక చిన్న ప్రకటన కూడా ఎక్కడా చేయలేదని అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఫైర్ బ్రాండ్స్ అని పేరు తెచ్చుకున్న వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ కావడం అయితే చర్చనీయాంశమైంది. మరి రేపటి ఎన్నికల నాటికి వీళ్ళ టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకుంటే వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే సన్యాసం చేసిన రీతిలో సైలెంట్ అయ్యారో రేపు తిరుగుబాటు చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి వాళ్ళిద్దరూ తప్పుకునే అవకాశం ఉందని ఇంకో చర్చ ఉంది. లెట్స్ సీ ఓవరాల్గా ఈ పరిణామాలు ఈ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వంశీ నాని భవిష్యత్తును ఎటువైపు తిప్పబోతున్నాయి కృష్ణా జిల్లాలో అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.